మీరు అందరూ వెళ్ళిపోండి. మీకు మమతా బెనర్జీ ఇచ్చిన ఆధార్ కార్డు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు తోటి ఇక్కడ నివసిస్తానికి ఇక్కడ ఓట్లు వేసే ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఎస్ఐఆర్లో మీ అయ్యా వద్ద కూడా అడుగుతున్నారు, అవి రావు కదా. కాబట్టి గమ్మున చాలా మంది బస్సు ఎక్కుతున్నారు, పోతున్నారు, బార్డర్లు దాటి వాపసు పోతున్నారు. నెక్స్ట్ రానున్న కాలంలో ఇవి అయిపోయాక ఎవరైతే ఓటర్లకి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ స్క్రూటినీ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళందరికీ మళ్ళా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మర్యాదగా ముందే మీరు వెళ్ళిపోతుంది. ఇది బంగ్లాదేశ్ రోహింగ్యా వాళ్ళకి నా రిక్వెస్ట్. ఇక భారతీయులందరికీ ఈ ప్రక్రియలో దయచేసి పాల్పంచుకోండి. గ్రామాలలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది నిజామాబాద్ పార్లమెంట్లో. అర్బన్లో చాలా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా నేను మెసేజ్ ఇస్తాను. డబల్ ఓట్లు ఉంటాయి, అక్కడ రోహింగ్యా వాళ్ళే ఉంటాయి, బంగ్లాదేశ్ని అటు కొనాల్సిన అవసరమే లేదండి. అందులో మనం తలదూర్చుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళందరూ ఎగిరిపోతాయి. డబల్ ఓట్లు ఉన్నాయి, ఎగిరిపోతాయి. బంగ్లాదేశ్ వాడు రోహింగ్యా వాడు వచ్చి ఇక్కడ చేసుకున్న వాళ్ళందరూ ఎగిరిపోతాయి. మనము మన ఓటు, భారతీయుల ఓటు పోకుండా మనం జాగ్రత్త పడదాం. మీకు అది ఫామ్ ఆన్లైన్లో voters.eci.gov.in లోకి మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మీకున్న ఎపిక్ నెంబరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ తర్వాత రాష్ట్రము తెలంగాణ, లేటెస్ట్ ఎపిక్ నెంబరు, మీరు ఇంతకుముందు ఏమైనా అడ్రస్ మార్చుకొని లేదా ఏమైనా ఉంటే అట్లా ఏమైనా మారి ఉంటే మళ్ళీ ఎపిక్ నెంబర్ ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్ అవే డౌన్లోడ్ అవుతుంది మీరు ఇవ్వగానే ఎపిక్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మొబైల్ నెంబరు వెరిఫికేషన్ రీవెరిఫై చేస్తుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. 2002 తర్వాత మీ ఓటర్ ఐడి ఉంటే ఎపిక్ డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, ఓటర్ ఐడి డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి మీ దగ్గర పెట్టుకోండి. మీ పేరెంట్స్ యొక్క ఎపిక్ నెంబర్లు, ఓటర్ ఐడీలు డీటెయిల్స్ పెట్టుకోండి దగ్గర. అవి అప్లోడ్ చేయండి. దీని తర్వాత మీకు రసీదు వస్తుంది. ఆ రసీదు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీరు అన్నీ కూడా ఈ ఫాదర్, మదర్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్ దగ్గర పెట్టుకుంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా కేవలం 3 నిమిషాల్లో ఆన్లైన్లో అయిపోతుంది. నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క భారతీయ ఫామ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రా, బిఎల్ఓలు వచ్చి ఇచ్చిండ్రా, ఇయ్యలేదా, అవన్నీ తర్వాత ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి. ఇక చాలా ఓట్లు పోతున్నాయి పోతాయి. మరి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు ఈడ దొంగ ఆధార్ కార్డు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఇచ్చిన ఇవి పట్టుకొని వస్తే ఈడ సింపుల్గా కింద ఫాదర్ ఎపిక్ నెంబరు, మదర్ ఎపిక్ నెంబర్ అడుగుతుంది మామూలు. ఎక్కడికి తీస్తారు. దాని తర్వాత ఇంకా 11-12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు మీరే కాదు, తల్లి తండ్రిది కూడా అడుగుతున్నారు. ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు లేదా ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ ఎడికలు దొరుకుతాయి. బంగ్లాదేశ్ వాడికి దొరికాయి, అలా నాయనే అమ్మాయి. రోహింగ్యా వాడికి దొరికాయి. కాబట్టి ఓట్లు ఎగిరిపోతుంది. మనము భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ మన ఓట్లు పోకుండా మనం జాగ్రత్త పడాలా. మనం కొంచెం మోటివేట్ చేసి ఈ ఫామ్స్ ఫిల్ చేయించి వాపసు బిఎల్ఓలకి సబ్మిట్ చేసి వరకు మనము మన బూతులలో మనం ప్రయత్నం చేద్దాము. ఆన్లైన్ కూడా చేయడానికి అందరికీ బూత్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన పబ్లిసిటీ కానీ రిక్వెస్ట్ కానీ దయచేసి చేయండి. అందరి దగ్గర వాట్సాప్ ఉంటుంది. మనకంటే మేము చేసే రాజకీయాల కంటే గ్రామాలలో వాట్సాప్ గ్రూప్లలో రాజకీయాలు ఎక్కెక్కినాయి. కాబట్టి
ఆన్లైన్ మన వాళ్ళతోటి ఓటు ఎన్రోల్మెంట్ ఎన్యూమరేషన్ చేయించేసాం ఎస్ఐఆర్. డోంట్ వరీ అబౌట్ అసమధీయుల ఓటు ఫామ్లు వాపసు వచ్చినాయి. మనం 1% 1% అనదు. 3,85,000 ఫామ్స్ వాపసు కూడా వచ్చినాయి. నిజామాబాద్ అర్బన్లో తక్కువ ఉంది. నిజామాబాద్ అర్బన్లో తక్కువ ఉండడానికి ఇక్కడ 43% ముస్లిం పాపులేషన్ ఉంది, 57 హిందువుల పాపులేషన్ ఉంది. పాత లెక్కల ప్రకారం ఇప్పుడు ఎంత మారుతుందో తెలియదు, మారుతుంది నేను పక్క. డబల్ ఓట్లు వీక్తాయి. నా లోక్సభ ఎన్నికలలో 2019లో 1,10,000 ఓట్లు పోలేని ఒక్క తెలుపుకి 2,05,000 24. ఇవన్నీ అస్సాంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పటికే అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఎస్ఐఆర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి సెటిల్ చేయించుకున్నా కేసీఆర్. అది వచ్చి కేసీఆర్ కూడా ఓటేసింది లేదు, కాంగ్రెస్కి ఈ బలిగింది కేసీఆర్. వాళ్ళందరి పీక్తాయి. కోల్కతా టు బంగ్లాదేశ్ బస్సులు నడుతుంది. తమిళనాడుకి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి బంగ్లాదేశ్ అందరు పోతురు వాపసు. నేను పోస్ట్ పెట్టిన నా సోషల్ మీడియాలో చూడండి. ఇంకా 2 గూడ్ షెడ్లు వచ్చినాయట నిజామాబాద్ జిల్లా. అది నా హయాంలో వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకున్నాము, బ్రహ్మాండంగా ఉన్నది. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రైల్వేస్ చేసింది వల్ల మన రాష్ట్రానికి 20 టైమ్స్ అదనంగా రైల్వేస్ మీద బడ్జెట్ ఎంత పెరిగింది చెప్పినాం. అక్కడ మీకు డీటెయిల్స్ కూడా వచ్చినాయి. రైల్వేస్ కూడా పంపినాయి, నా కార్యాలయం కూడా పంపింది. తెలంగాణకి 40,000 కోట్ల పైన వర్కులు నడుస్తూ ఉన్నాయి రైల్వేస్ సంబంధించిన తెలంగాణలో. మళ్ళీ వీళ్ళు కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తున్నాయో, కేంద్రం పైసలు అంత బిచ్చగానే కాంగ్రెస్. బిచ్చమని కూడా అలవాటు అయిపోయింది. ఆ కేసీఆర్ బిచ్చగా చేసిపోయాడు. ఆ కేసీఆర్కి ఏమో తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణతో. ఆయనేమో 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినని వార్తలు చదువుతా ఉన్నాయి. ఇక దాని లోన్లు ఇంట్రెస్ట్లు కట్టడానికి బిచ్చం అయిపోతుంది. వీళ్ళు మళ్ళీ వేసిన వాగ్దానాలన్నీ అవన్నీ తెలిసి వేసింది, ప్రజల్ని మోసం చేసి వీళ్ళు. అందుకని నానా తిట్లు తిరుగుతుంది గ్రామాలలో పోతే కాంగ్రెస్. చెప్పినాను ఆ డీటెయిల్స్ అన్ని మీడియాకి గ్రూప్లో పెట్టేసి తెలంగాణ నిజామాబాద్ పార్లమెంట్ అన్ని డెవలప్మెంట్స్ దానికోసం కొట్టాలి. మా చుట్టాల ల్యాండ్లు ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవాలి. మా చుట్టాలు వేరే పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అదే పార్టీలో నేను ఉంటానని నాకు అనుకుంటాను. కాబట్టి ప్రజలకు ఏది మంచిది, భవిష్యత్తు దేశానికి ఏది మంచిది, ఏ పార్టీ భావజాలం మంచిది, దానికోసం కొట్లాడు. మాకు కావాల్సిన చోట వచ్చింది. 5 ఎకరాలు మినిమం ఇచ్చింది, దాన్ని 10 ఎకరాలు కూడా చేపిస్తాము. మర్యాద చేస్తే మర్యాద చేయించుకుంటాము, వంగబెట్టి చేయించాల్సి వస్తే వంగబెట్టి చేపిస్తాం. కిషన్ రెడ్డి గారు వాళ్ళని తీసుకుపోయి ప్రహ్లాద్ జోషిని కలిసి ప్రహ్లాద్ జోషికి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇదంతా బీజేపీ రైతుల కోసం చేయాల్సింది చేస్తారు. కానీ ఎందుకు వేయను? పొట్టోడు ఇవ్వాల్సి ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ నోడు ఇవ్వాల్సినే ఇస్తలేడు. కిషన్ అన్నకి నేను చెప్తున్నా, అన్న ఏమో మంచోడు, ఏమైనా బెయిల్ చేయాలో తెలంగాణకి అని ఆయన ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నకి చెప్తా ఉన్నా, పొట్టుని డైరెక్ట్గా అడుగు, పొట్టుడా ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ 2 సంవత్సరాల నుంచి అది ఇవ్వలేదని మళ్ళీ దానికి మళ్ళా బీజేపీ మీద బురదలు కూడా ఎందుకు? నువ్వు ఇచ్చేటియే ఇవ్వలే ఇంకా 35 లక్షల టన్నులు పొట్టుడని చెప్పండి. ఇదేదో మనం కొట్టలేము, కేంద్రం కొట్టలేదు, తెలంగాణ ఏనిక సిద్ధంగా ఉన్నది, కేంద్రం కొట్టలేదు అన్నట్టున్నది. మీరు ఇస్తా అన్నదే ఇయ్యలే, ఇంకా 2 నెలల నుంచి వెయిట్ చేస్తుంది కేంద్రం. ఇంకోటి ప్రతిసారి గతం కూడా ఉన్నప్పటి నుంచి ఇదే పంచాయతీ. మేము కొంటున్నాం, మేము ప్రొక్యూర్ చేస్తున్నాం, మేము చేస్తున్నాం, ప్రతి ధాన్యం గింజ మాదనే
ఇంతకుముందు ఆ గులాబ్పాటి అంటుండే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. నేను మీడియా మిత్రులు ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ చేసి, సరే మీరు ప్రొక్యూర్మెంట్ అంటున్నారా, మీరు కొంటున్నాం అంటున్నారా, ఏం చేస్తామంటారు? మీరు అన్నీ తీసుకొని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నాకు ఆన్సర్ ఇవ్వదు. గదమ్ముకొని ఏమని ఇప్పటికి ఆయన కొడుకు కేటీఆర్ నేను హరీష్ ప్రొక్యూర్ చేశారు కదా 10 ఏళ్ళు. ఏం చేశారు? ఏం చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ వాడు చేసి ఏం చేసిండు? మేము చేస్తున్నాం అంటే సరే చేస్తున్నాం. ఏం చేసింది? దాని తర్వాత తీసుకుపోయి ఎఫ్సీఐకి ఇచ్చేసి పైసలు తీసుకున్నాం. మేము చేసినట్టు ఎట్లయితే దానికి కమిషన్ కూడా ఇస్తున్నారు కేంద్రం. మొత్తం ప్రక్రియ చేశారు. ఎలక్షనీరింగ్ చేస్తాము, రాజకీయం చేస్తాము, ఏమి చేయగలుగుతామో మొత్తం చేస్తాము న్యాయబద్ధంగా. ఆకాశం కింద భూమి మధ్య, ఆకాశం భూమి మధ్యలో ఏమైనా చేస్తాం న్యాయబద్ధంగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తాం. రైతులకి, మహిళలకి, ఎన్ఆర్ఐలకి, యువతకి సేవలు చేస్తాము. ఒక్కసారి వచ్చిందా బీజేపీ ఇక పోయేది ఉండదు. బీఆర్ఎస్ అని చెప్తున్నా, కాంగ్రెస్ అని చెప్తున్నా, 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏ పిక్కోండి. దాన్ని ఈ మధ్య మీ వార్తలలో చూస్తున్నది 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది. అది తెలిసి ఉండగా రేవంత్ ఇంప్లిమెంట్ చేయలేని ప్రామిసులు చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది కూడా ఏంది నేరుగా 60 సీట్లు రావాలి, 63, 64 వచ్చినట్టు ఇన్ని వాగ్దానాలు చేసినారు. ఇవాళ ఈయన ఇంప్లిమెంట్ చేయలేక కేసీఆర్ అప్పులు చేసిపోయాడు అని చెప్పుకోండి. అబద్ధాలు, మోసాలు, ప్రజల్ని మభ్యపెట్టడం ఈ 2 పార్టీలకు అలవాటైంది. వాడేమో కాళేశ్వరం కడితే అది కూలిపోయేటట్టు కట్టిడు వాడు. ఇప్పుడు అంటాడు నాకు 3 నెలల సమయం ఇస్తే నేను నింపి చూపిస్తా అంటాడు. ఈయననేమో రాగానే ఆయన బొక్కలేయకుండా 1 సంవత్సరంన్నర భయపెట్టించి ఆకలా అని ఈయన పంచాయతీ. వాడు దొంగ, ఈడు గడ్డ దొంగ. వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటూ రావాలి. చక్కగా బొక్కలేస్తే అయిపోవు రాగానే. నాకు కేంద్రీయ విద్యాలయం నుంచి రిప్రజెంటేషన్లు వచ్చినాయి. బాగా ప్రిన్సిపల్ అందరూ వచ్చారు. అక్కడ స్కూళ్ళల్లో కూడా మంచినీళ్ళు సరిగ్గా సప్లై చేయని పరిస్థితి ఉంది. అంటే ఒకటి సరే వర్షాలు పట్టలేదు, ఒకటి ప్రీ ప్లానింగ్ లేదు, వాటర్ ఇరిగేషన్ పక్కన పెట్టండి, ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ప్లానింగే లేదు, ప్లానింగ్ లేదు, రివ్యూలు లేవు. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద రేవంత్కి పట్టు శూన్యం. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. పైసలు సంపాదించడం తప్ప వేరే ఏం ఇంట్రెస్ట్ లేదు. అందుకని దారుణంగా తయారైతుంది. రేవంత్నే ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తే మిస్టర్ రాహుల్ గాంధీ యువర్ పార్టీ విల్ గో టు డాక్స్ ఇన్ తెలంగాణ. సానుభూతి చూపిస్తారా? సర్ప్లస్ స్టేట్ని 8 లక్షల కోట్ల అప్పులలో ముంచిన చూపిస్తారా? చెప్పండి. ఇది చదువుతుంది. అవగాహన తెచ్చుకొని ఆ రకంగా పండిస్తే చాలా బెనిఫిట్ ఉంది. ఇక్కడ ఇవాళ ఓపెన్ చేసిన గూడ్ షెడ్ ద్వారా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు దాన్ని దృష్టి పెట్టాలా. ఇక్కడ రైతులకి, ఇక్కడ వ్యాపారవేత్తలకి, ట్రేడర్లకి బ్యూటిఫుల్ గేట్వే ఓపెన్ అయింది. భవిష్యత్తుకి, ఈ ప్రాంత భవిష్యత్తుకి కూడా మంచి గేట్వే. ఆల్మోస్ట్ ఇప్పుడే ఇమ్మీడియట్ రైట్ నౌ 17 రేకులు
అన్లోడింగ్ 12-13 రేట్స్ లోడింగ్, అంటే దాదాపు 30 రేట్స్ నెలకి అనే యావరేజ్ ఇప్పుడే జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు నిజామాబాద్